హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, జపాన్ ఆఫర్ చేసిన యూనికార్న్ స్టెల్త్ యాంటెన్నా సిస్టమ్స్ని కొనడానికి ఇండియా కూడా ఒప్పుకుంది. ఇండియా, జపాన్ రెండు దేశాల డిఫెన్స్ అలాగే ఫారెన్ మినిస్టర్స్ 2+2 డైలాగ్ కింద ఆగస్టు 20న ఢిల్లీలో చర్చలు జరిపారు. ఆ టైంలో దీని గురించి మాట్లాడుకున్నారని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ యూనికార్న్ సిస్టమ్ జపాన్ నుండి వచ్చిన ఒక ఇన్నోవేటివ్ నేవల్ స్టెల్త్ టెక్నాలజీ. ఓల్డ్ జనరేషన్ వార్షిప్స్తో పోలిస్తే న్యూ జనరేషన్ వార్షిప్స్లో హల్స్ని రెడార్స్ గుర్తించకుండా స్టెల్త్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. అలాగే షిప్స్లో ఉండే వెపన్స్పై రెడార్ వేవ్స్ రిఫ్లెక్ట్ అయ్యి గుర్తించబడుతున్నాయని వెపన్స్ రెడార్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చేస్తున్నారు. ఎగ్జాంపుల్, యాంటీషిప్ మిసైల్స్ని స్లాంట్ లాంచర్స్లో కాకుండా వర్టికల్ లాంచ్ సెల్స్ VLS సెల్స్లో పెడుతున్నారు. అయితే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఉపయోగించిన షిప్స్కి పైన ఉన్న కమ్యూనికేషన్ యాంటెనాస్ అనేవి దెబ్బతీస్తున్నాయి. భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఎక్కువ ఏరియాలో ఉన్న ఫ్రెండ్లీ ఫోర్సెస్తో కమ్యూనికేషన్ ఉండాలని వీటిని బాగా ఎత్తులో పెడుతున్నారు. కానీ వీటి మీద రెడార్ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అసలు శత్రువుల రెడార్స్ పంపే వేవ్స్ మొదట తగిలేదే వీటికి. అయితే జపాన్ ఇన్నోవేటివ్గా ఆలోచించింది. ఈ యాంటెనాస్ అన్నింటినీ ఒక స్ట్రక్చర్లో అరేంజ్ చేసి వాటిని రెడార్ వేవ్స్ రిఫ్లెక్ట్ అవని మెటీరియల్తో తయారు చేసిన ఒక డోమ్తో కవర్ చేసింది. సో ఈ యాంటెనాస్ని కూడా కవర్ చేయడం ద్వారా షిప్ ఓవరాల్ ఆర్సెస్ అనేది తగ్గిపోతుంది. మిసైల్స్తో దాడులు చేయడానికి శత్రువుల వైపు వెళ్తున్నప్పుడు శత్రువులు గుర్తించగలిగే అవకాశాలు అనేవి తగ్గిపోతాయి. జపాన్ డెవలప్ చేసిన ఈ టెక్నాలజీని ఇండియన్ నేవీ షిప్స్ కోసం ఇండియా కూడా కొనబోతుంది. యుక్రెయిన్ దేశీయంగా డెవలప్ చేసిన బలిస్టిక్ మిసైల్ మొదటి ఫ్లైట్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశామని ప్రకటించింది. మిసైల్ డీటెయిల్స్ అయితే బయటపెట్టలేదు. కానీ మీడియా రిపోర్ట్స్ రిమ్-2 అనే రష్యన్ ఇస్కందర్ ఎంని పోలిన మిసైల్ అని చెప్తున్నాయి. ఈ మిసైల్ని గ్రోమ్ అని కూడా పిలుస్తారు. యుక్రెయిన్ అమెరికా సప్లై చేసిన ఎటాక్-MS మిసైల్స్తో రష్యాపై ఎలాంటి దాడులు చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఎటాక్-MS రేంజ్ 300 కిలోమీటర్స్. కానీ యుక్రెయిన్ డెవలప్ చేసిన మిసైల్ రేంజ్పై క్లారిటీ లేదు. కొన్ని ఛానల్స్ 300 కిలోమీటర్స్ అంటే మరికొన్ని 500 కిలోమీటర్స్ అని చెప్తున్నాయి. ఈ యుద్ధంలో టాక్టికల్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ అనేవి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన మిలిటరీ అసెట్స్ని బాగా స్ట్రాంగ్ మెటీరియల్తో నిర్మించిన షెల్టర్స్, అండర్ గ్రౌండ్ బంకర్స్లో భద్రపరుస్తారు. ఈ బలిస్టిక్ మిసైల్స్ చాలా వేగంగా ప్రయాణిస్తాయి కాబట్టి వాటిని చాలా ఎఫెక్టివ్గా బద్దలు కొట్టి లోన ఉన్న వాటిని నాశనం చేయగలవు. యుక్రెయిన్ యుద్ధంలో ఉంది కాబట్టి డెవలప్మెంట్, ప్రొడక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతాయి. నేటో దేశాలు తాము సప్లై చేసిన ఆయుధాలతో ఇప్పుడు రష్యా భూభాగంలో కొన్ని చోట్ల దాడి చేయడానికి పర్మిషన్ ఇచ్చే కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. యుక్రెయిన్ దగ్గర సొంతగా డెవలప్ చేసిన లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా లేవు. దీనివల్ల డ్రోన్స్ అనేవి యుక్రెయిన్కి మెయిన్ వెపన్గా మారాయి. అయితే ఈ బలిస్టిక్ మిసైల్ ప్రొడక్షన్లోకి వెళ్తే యుక్రెయిన్కి బాగా ముఖ్యమైన వెపన్ అవుతుంది. ఇండియన్ ఆర్మీ అమెరికా నుండి మరో 73,000 SIG-716 రైఫిల్స్ని ఆర్డర్ చేసింది. 2019లో 647 కోట్ల రూపాయలు పెట్టి 72,400 రైఫిల్స్ని ఆర్డర్ చేయగా ఇవి ఆల్రెడీ సర్వీస్లోనే ఉన్నాయి. అయితే మీడియా రిపోర్ట్స్ రష్యన్ AK-203 లోకల్ ప్రొడక్షన్ లేట్ అవడం వల్లే ఈ రైఫిల్స్ని ఆర్డర్ చేస్తుందని చెప్తున్నాయి. అయితే AK-203 SIG-716ల మధ్య కొంచెం తేడా ఉంది. AK-203 7.62 39 mm, అలాగే SIG-716 7.62 51 mm రైఫిల్స్. అమెరికన్ రైఫిల్ బుల్లెట్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. AK-203కి ఎఫెక్టివ్ ఫైరింగ్ రేంజ్ అనేది 400 మీటర్స్ అయితే అమెరికన్ రైఫిల్కి 600 మీటర్స్ ఉంటుంది. ఈ రష్యన్ రైఫిల్ ఇన్ఫాంట్రీ యూనిట్స్కి సూట్ అవుతుంది. అయితే SIG-716 అనేది కొన్ని ఎలైట్ ఫోర్సెస్కి సూట్ అవుతుంది. లాస్ట్ మంతే ఆర్మీ మొదటి బ్యాచ్లో భాగంగా 35,000 AK-203 రైఫిల్స్ని రిసీవ్ చేసుకుంది. ఇలా ఆర్మీ మోడర్న్ రైఫిల్స్ని అక్వైర్ చేసుకుంటుంది. ANI ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియాస్ సెకండ్ న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ INS అరిగాట్ రేపు ఫార్మల్గా సర్వీస్లో జాయిన్ అవుతుంది. మొదటి సబ్మెరైన్ పేరు INS అరిహంత్. రేపు జాయిన్ అవుతుందేమో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.